హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖ క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు మంగళవారం రోజు మేము ఊరు నుండి వచ్చామన్నమాట. మార్నింగ్ శివరాత్రి ఫెస్టివల్కి వెళ్ళున్నాం కదా, సాటర్డే ఈవినింగ్ వెళ్ళాము. తర్వాత ఈరోజు మార్నింగ్ అంటే మంగళవారం రోజు మార్నింగ్ ఒక 6:30కి అట్లా బయలుదేరి 7:30కి అంతా ఇంటికి వచ్చేసాము. ఇంక ఇంటికి రాగానే పిల్లలు అయితే ఇంకా చక్కచక్క ఫాస్ట్గా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళని అయితే పంపించేసిన తర్వాత నేను ఇంక ఓన్లీ ఫుడ్ మాత్రమే ప్రిపేర్ చేశాను పిల్లల కోసం బాక్స్కి. ఇంకా అంతకు మించి అయితే ఇంట్లో వేరే ఏ పని కూడా చేయలేదండి. ఎందుకంటే అంత టైం లేదు. అండ్ ఇంకా ఈ పనులన్నీ కూడా స్టార్ట్ చేశానంటే ఈవినింగ్ అయిపోతుంది అనమాట. ఈవినింగ్ వరకు టైం లేదు. మేము ఒక ఊరికి అయితే వెళ్ళాలి. ఏ ఊరికి వెళ్తున్నాము, దేనికోసం వెళ్తున్నాము అని చెప్పేసి అయితే చెప్తాను, చూసేసేయండి. ఇంకా ఆ లోపల నేనైతే ఇంకా మా పెళ్లి పట్టు శారీ కట్టుకొని మంచిగా ఇంకా నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ అయితే వేసుకుంటున్నానండి. ఎప్పుడు కూడా మీరు నన్ను సింపుల్గా గోల్డ్ అనేది ఎక్కువ పెట్టుకోకూడదని చూస్తుంటారు. ఎందుకంటే నా దగ్గర అంత గోల్డ్ లేదు. బట్ ఉన్నంత వరకు కూడా నేను పెట్టుకోను అనమాట. బట్ ఎందుకో ఈరోజు పెట్టుకొని వెళ్ళాలనిపించి ఇంకా ఈ గోల్డ్ అయితే పెట్టుకొని రెడీ అయిపోయాను ఈ విధంగా అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మేమైతే ఊరు నుంచి పొద్దున ఒక 7:40 7:50కి అంతా వచ్చేసాం మార్నింగ్. పిల్లలకి స్కూల్ ఉందని చెప్పేసి అండ్ పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసాము. ఇంక ఇప్పుడు మళ్ళీ వెంటనే అర్జెంటుగా రెడీ అయ్యి బయలుదేరుతున్నాము. ఎక్కడికి అంటే అసలు యాక్చువల్లీ మేము వెళ్ళలేము అనుకున్నాము, బట్ వెళ్తున్నాం. అమ్మవారు అయితే మమ్మల్ని రప్పించుకుంటున్నారు. సో మా ఫ్రెండ్ శ్వేత ఉంది కదా, వాళ్ళ ఊర్లో అంకాల పరమేశ్వర అమ్మవారి శివరాత్రి వేడుకలు జరుగుతుంది, అలాగే అమావాస్య పూజ అనమాట. ఈరోజు మంగళవారం, ఈరోజు 17వ తేదీ అమావాస్య కదా. సో ఈరోజు అక్కడ మంచిగా సెలబ్రేట్ చేస్తారు. సో అవన్నీ కూడా నేను ఇంత షేర్ చేసుకుంటాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలే వెళ్తానని, బట్ పిల్లల్ని స్కూల్కి పంపించేసాము. ఇప్పుడు మధ్యాహ్నం బయలుదేరుతాను నేను మా వారు. వెళ్ళేసి ఈవినింగ్ పిల్లల్ని స్కూల్ నుండి వదిలే లోపలైతే మేము వచ్చేయాలన్నమాట. ఇంకా నైట్ అక్కడే ఉందామనేసి ప్లాన్ చేసుకున్నాము. పిల్లల్ని తీసుకెళ్ళి నైట్ వేడుకలు బాగుంటుంది, ఊరేగింపు ఉంటుంది అమ్మవారిది అట్లా. బట్ పిల్లలకి డిస్టర్బ్ అవుతుంది, ఆల్రెడీ నిన్నంతా లీవ్ పెట్టాం కదా అని చెప్పేసి మేమైతే ఇంక ఇప్పుడు వెళ్ళేసి ఈవినింగ్కి వచ్చేద్దామని అయితే నేను మా వారు బయలుదేరుతున్నాం. సో ఇంకా మా వారు కూడా వచ్చేసారు, నేను కూడా రెడీ అయిపోయానండి. ఇది మా పెళ్ళి పట్టు శారీ అనమాట. ఇది మా ముహూర్తం చీర, మా పెళ్ళికి ముహూర్తం చీర. ఇది 2500 ఎంతో అనుకుంటా ఈ శారీ అప్పట్లో. అండ్ దీని బ్లౌజ్ ఎంత పోయింది, అప్పట్లోనే పోయింది అనమాట. అది అందుకోసం అని చెప్పేసి వేరే శారీలో బ్లౌజ్ ఉంటే దానికి మ్యాచ్ చేసేసాను. బాగా సెట్ అయ్యింది. ఎలా ఉంది, బాగుందా, కమెంట్స్ షేర్ చేయండి. అండ్ నా దగ్గర ఉన్న సింపుల్గా జ్యువెలరీ అంతా పెట్టుకున్న ఊరికి మా అత్తయ్య వాళ్ళ ఊరికి పండగకి కూడా నేను జ్యువెలరీ పెట్టుకొని వెళ్ళలేదు. గోల్డ్ నార్మల్వే పెట్టుకున్న 1 గ్రామ్ గోల్డ్. బట్ ఎందుకో ఇక్కడికి వెళ్తున్నాం కదా, పెట్టుకొని వెళ్దామని అనిపించింది. ఎప్పుడు కూడా మా ఫ్రెండ్ నన్ను అరుస్తూనే ఉంటుంది, గోల్డ్ ఉంది కదా, ఉన్నంత వరకు పెట్టుకోవచ్చు కదా అని చెప్పి. అందుకే అది గుర్తొచ్చి ఇప్పుడు పెట్టుకున్నా. ఇవేనండి నా దగ్గర ఉన్నవి. ఈ బుట్టలు డైలీ పెట్టుకుంటాను కదా ఇవి. అండ్ ఈ చెంపసొరాలు, ఈ మాటీలు కొత్తగా రీసెంట్గా కొన్నాను. ఇవన్నీ పాతవే. సో వీటిని అయితే వేసేసుకున్నా సింపుల్గా, ఇదిగోండి. అండ్ ఇంకా ఇది డైలీ యూజ్ బ్లాక్ బీడ్స్, మీకు తెలుసు. ఇంక ఇది కూడా 1 గ్రామ్ గోల్డే. ఇది మళ్ళీ అడుగుతారు గోల్డ్ అని, కాదు ఇది 1 గ్రామ్ గోల్డ్. బట్ చూడడానికి ప్యూర్ గోల్డ్ లాగా ఉంటుంది అనమాట, అష్టలక్ష్ములది. సో ఇవ్వండి, ఇంకా వేసేసుకొని సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. పువ్వులు తెచ్చారు మా వారు, పువ్వులు పెట్టుకోవాలి. ఇంకా దాని తర్వాత అయితే ఈరోజు మార్నింగ్ ఊరు నుండి వచ్చిన తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్ళేసి స్టిచెస్ అయితే విప్పేశారు. ఇదిగోండి, స్టిచెస్ అయితే విప్పేశారనమాట. ఇంకా వాటిని రిమూవ్ చేయించుకొని వచ్చేసాము. దీనికి ఏదైనా బ్యాండేజ్ వేయమంటే వేలు అలానే ఉండిపోతుంది, ఎక్కువ రోజులు బ్యాండేజ్ అంతా వేయకూడదు, ఫ్రీగా వదిలేసేయండి, ఏం కాదన్నారు. సరే ఇంకొచ్చేసాము. దీన్ని చూస్తేనే కొంచెం భయం వేస్తుంది, మీకు ఇక్కడ బ్లర్ అవుతుంది. దీనికి అన్నారు వేలు నొప్పి అన్నారు, మరి డ్యాన్స్లు వేస్తున్నారు, మేకప్లు వేసుకుంటున్నారు అని చెప్పేసి కామెంట్స్ పెట్టారు. వేలు నొప్పి ఉంది, ఈ ఒక వేలే కదా నొప్పి ఉంది. వంట చేయడానికి ఇలా గరిటెలు కలబెట్టడము ఇలా చేయడము అవ్వదు. సో అందుకని ఇబ్బందిగా ఉందన్నాను. రెడీ అవ్వడానికి ఇలా ఈ వేలతో పని లేదండి, ఇలా రెడీ అవ్వచ్చు. ఇంకా జడంతా మా అత్త వేసింది. ఈరోజు స్టిచెస్ విప్పిన తర్వాత నేను వేసుకుంటున్నా, బాగానే ఉంది. పెయిన్ అయితే ఏం లేదు, బట్ దానికి ఏదైనా టచ్ అయినప్పుడు తగిలినప్పుడు పెయిన్ వస్తుంది అంతే. ప్రతిదీ తప్పే. జనాలు అలా అయిపోయారు. ఓకే, మనకి వాళ్ళతో వద్దులేండి. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. మా వారు పూజ సామాన్లు ఏమేమి తెచ్చారు, ఇంక పువ్వులు తెచ్చారు, పెట్టుకొని
బయలుదేరేద్దాం, టైం అయిపోతుంది. ఇంకా నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యని చెప్పాను కదండి. ఇంకా మా వారైతే ఇంకా పువ్వులు కూడా తీసుకొచ్చారు. పూజ సామాన్లు తీసుకురమ్మని చెప్పాను కదా. సో ఇంక వాటితో పాటు నాకు పెట్టుకోవడానికి కూడా ఇంకా ఇంత మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు ఖచ్చితంగా పువ్వులు ఉండాలి కదా. అండ్ నేను ఇంట్లో ఉంటే చాలా తక్కువ పెట్టుకోవడము. బట్ ఇట్లా ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా బయట వెళ్ళాలన్నప్పుడు ఇట్లా పెట్టుకుంటాను. నాకు చాలా ఇష్టము. బట్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కనకాంబరం పూలు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాను. నాకు అవి ఇష్టము. ఇంకా మల్లెపూల సీజన్ వచ్చిందంటే మల్లెపూలు పెట్టుకుంటాను. బట్ కనకాంబరంలు అనేది కొంచెం మంచిగా ఉంటుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా పెట్టేసుకున్నా. గుండు మల్లి, సన్నజాజులు ఇలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ వాటిని కూడా పెట్టుకుంటా. బాగా ఇష్టం నాకు గుండు మల్లిలన్నా సన్నజాజులన్నా, స్మెల్ సూపర్గా ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పేసి. సో ఇంకా అలా మేము బయలుదేరేస్తున్నామండి మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి. యాక్చువల్లీ ఫ్యామిలీతో వెళ్ళుంటే బాగుండేది. అందరం పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసేవారు. కాకపోతే ఇంకా తప్పదు కదండి. ఫస్ట్ స్కూల్ ఆల్రెడీ ఒక రోజు లీవ్ పెట్టేసుకున్నాం మండే రోజు. ఇంకా మళ్ళీ ఈ రోజు కూడా అంటే ఇంకా పిల్లలకి డిస్టర్బ్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి పంపించేసాము. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో, లాంగ్ వీడియోలో కూడా చెప్పున్నాను కదా, ఇట్లా అమావాస్య పూజ చేస్తారు శివరాత్రి తర్వాత అని చెప్పేసి. సో దానికోసం అని చెప్పి నేను వీడియో పెట్టగానే నేము, ఫోన్పే నెంబర్ ఇవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను కదా వీడియోలో. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది మనీ కూడా డొనేట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ పేరు పేరున. పేరు గుర్తు రావట్లేదు, పద్మావతి సమ్ ఏదో నేము. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తుంటే నాకు కామెంట్ చేయండి సిస్టర్, నేనే అని చెప్పేసి. యాక్చువల్లీ తనైతే 1000 రూపీస్ పంపించారనమాట అన్న అకౌంట్కి. నిజంగా అలా చాలామంది వాళ్ళకు ఉన్నంత వరకు అయితే హెల్ప్ చేశారండి. నా మాట ఒక అభిమానంతో నేను ఒక్క మాట వీడియోలో చెప్పగానే నన్ను నమ్మి మీరు మీ వల్ల అయినంత ఒక 10 రూపాయలైనా సహాయం చేసినందుకు గుడికి చాలా థ్యాంక్స్ అండి. మీకు పేరు పేరున కూడా మా అన్న కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అన్న అండ్ శ్వేత ఇద్దరు కూడాను. సో అట్లా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మేము వాళ్ళకు కూడా చెప్పారంట అన్న వాళ్ళు, కుదిరితే అందరూ కూడా రండి టెంపుల్కి అని చెప్పేసి. సో ఒకవేళ మీరు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే కనుక దేవదొడ్డి గ్రామం తెలిసిన వాళ్ళు ఒకసారి ఆ గుడిని అయితే విజిట్ చేయండి. అమావాస్య అలాంటి టైంలో పూజ చాలా బాగా చేస్తారు. ఓకేనా. ఇంకా మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము. శ్వేత వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. మీరు శ్వేత వాళ్ళు మా ఇంటి దగ్గర హౌస్ దగ్గర ఉంటారు కదా పలంనేరులో, అది మాత్రమే చూసుంటారు. బట్ ఇక్కడ వాళ్ళ హౌస్ తర్వాత విలేజ్ ఇవి చూసుంటారు కదా, ఇక్కడైతే చూపిస్తాను చూడండి. ఇంకా మేము రాగానే ఫస్ట్ పూజకి అయితే తెచ్చున్నాం కదా, వెళ్ళేసి ఇంకా ఇది హౌస్ పక్కన గుడి ఉంటుంది అనమాట. గుడిలో అయితే వెళ్ళేసి ఇంకా పూజకి ఇచ్చేసి హారతి అవి తీసుకొని ఇంకా తీర్థం తీసుకొని అక్కడ నుంచి ఇంకా ఇంటి దగ్గరికి వచ్చాము. నేను వచ్చే లోపే ఇంకా శ్వేత అయితే ఫుల్ బిజీ ఉంది. ఇంకా బిజీగా అయితే వాళ్ళ మరిదిని రెడీ చేస్తుందనమాట. తనైతే వాళ్ళ మరిదండి, అంటే అన్న ఉన్నారు కదా శ్వేత వాళ్ళ హస్బెండ్, వాళ్ళ తమ్ముడు అనమాట. తనకి అమ్మవారు ఒంటి మీదకి వస్తుంది, అంకాలమ్మ అయితే. సో చాలా పవర్ఫుల్. అండ్ మీరు చూస్తే మీకే ఒళ్ళంతా గూస్ బంప్స్ వస్తాయి. నమ్మరు మీరు నేను చెప్తే, మీరే చూడండి, నేను డైరెక్ట్గా మీకు చూపిస్తాను. అసలు ఇప్పుడు ఇక్కడ మేకప్ అవుతున్నారు కదా, ఇట్లా మేకప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా ఉందని చెప్పి చూపిస్తా. కాళికాదేవి ఎలా ఉంటుందో అలానే ఉంటారనమాట. చూస్తేనే ఒక రకంగా అయిపోతుంది ఒళ్ళంతా కూడాను. పూనకాలు రావాల్సిందే ఒంటి మీదకి ఎవరికైనా. ఇంక ఇక్కడ మా హనీ చూడండి, నేను వెళ్ళగానే అక్కడ కార్ దిగానో లేదో వెంటనే పరిగెత్తి వచ్చేసింది నా దగ్గరికి. వచ్చి ఇంటి దగ్గరికి తీసుకొని వస్తాను, నీకు ఇల్లు తెలియదు కదా అనింది. నాకెందుకు తెలియదు, నేను ఆల్రెడీ ఇప్పటికే 2 టైమ్స్ వెళ్ళొచ్చానండి అక్కడికి. అమావాస్య పూజకి, మామూలుగా చేసే అమావాస్య పూజకి ఒకసారి వచ్చున్నాను. ఇంకా దాని తర్వాత ఇంకొకసారి పిలుచున్నారు, అప్పుడు వచ్చున్నాను. ఇంక ఇది 3rd టైం అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు శివరాత్రి అప్పుడు చేసే ఇదనమాట, చాలా గ్రాండ్గా చేస్తారు. దానికోసం అని చెప్పేసి దగ్గర దగ్గర ఒక 2000 మంది దాకా వస్తారనమాట, ఇంకా ఎక్కువే ఉంటారు. ఇంక ఇక్కడ రెడీ చేస్తున్నట్లుగానే అన్నకి అమ్మవారు వచ్చేసిందనమాట ఒంటిపైకి. ఇంకా ఏం చేయాలో తెలియలేదు, కాళ్ళు చేతులు కూడా ఆడలేదనమాట. బొట్టు పెడతామో లేదో ఇంకా అప్పటికే స్టార్ట్ అయిపోతుందండి. ఈ మేకప్ వేసేటప్పుడే ఒంటి మీదకి వచ్చేస్తుంది అనమాట అమ్మవారు అయితే. ఇంకా చకచక రెడీ చేసేస్తూ ఉన్నాం ఇక్కడ అందరం కూడాను, తల చేసుకొని. శ్వేత ఒకటే చేస్తుంది అనమాట. ప్రతి సంవత్సరం కూడా ఓపిక్గా ఇవన్నీ కూడా కొనుక్కొని వస్తారు. చెన్నైకి వెళ్ళేసి చెన్నై నుంచి కొనుక్కొని వస్తారు. పాండిచ్చేరి కానీ చెన్నైలో కానీ తీసుకొస్తారనమాట ఈ మేకప్ సామాన్లు ఇవన్నీ కూడాను. ఇక్కడ చూడండి కుంకుమ బొట్టు పెడుతుంటేనే బుసలు కొడుతున్నాడు అనమాట అసలు అన్న అయితే. అంటే అమ్మవారు వచ్చింది కదా, అన్నకు కూడా తెలియదులేండి. ఇంకా అట్లా భయం వస్తుంది నాకైతే అక్కడ చూస్తుంటే. నేను కొంచెం దూరం వచ్చేసి వీడియో క్లిప్స్ తీసుకుంటున్నా. అవి రెడీ చేసేంతసేపు నేను హెల్ప్ చేశాను, కానీ ఇంకా ఒక రకంగా అట్లా ఇదనేసరికి కొంచెం భయం అనిపించింది. ఎందుకంటే అవతారం కూడా అలానే రెడీ చేశారు కదా, అందుకని చెప్పేసి.
ఇంకా ఓవరాల్గా ఇలా రెడీ చేస్తున్నాం. కళ్ళే తెరవట్లేదు చూడండి, మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అప్పటికే అమ్మవారు వచ్చేసిందనమాట ఒంటిపైకి. ఇంకా టోటల్గా ఇట్లా కంప్లీట్గా రెడీ చేసేసింది. శ్వేత అయితే నిజంగా ఎంత ఓపిక్గా ఎంత మంచిగా అలంకరించిందో చూడండి. అమ్మవారిని చూసినట్లే ఉంది కానీ అసలు అక్కడ మీకు ఏమాత్రం వేరేగా అనిపిస్తోందా? అసలు అమ్మవారు ఉన్నట్లే ఉంది, కాళికాదేవిని చూసినట్లే ఉంది నాకైతేను. ఇంక ఇప్పుడు మొత్తం రెడీ చేసేసారు కదా, ఇంకా ఫేస్కి అంతా కూడా తెరగప్పేసుకొని ఇంకా ఇంటి దగ్గర నుంచి కూడా గుడి దగ్గరకు అయితే ఇప్పుడు తీసుకెళ్తారనమాట. ఆ లోపే చాలా మందికి ఒంటి మీదకి అమ్మవారు వచ్చేస్తుంది ఇక్కడ. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే తీసుకొస్తుంటేనే గుడి దగ్గరికి ఇంకా అవ్వట్లేదన్నమాట. ఇంకా అమ్మవారు అయితే అరుస్తున్నారు ఒంటి మీద. గుడి అయితే ఒకసారి ఇట్లా చుట్టుకొని దాని తర్వాత అటుపక్క కుంభం వేస్తారనమాట. అంటే చేసిన చికెన్, మటన్, రైస్, ఎగ్స్ ఇట్లా ఫుడ్ అంతా కూడా వేసి కుంభం వేస్తారు. ఆ కుంభాన్ని అన్న ఎత్తుతారనమాట. అది ఎత్తిన తర్వాతే మళ్ళీ అందరికీ కూడా భోజనాలు పెట్టాలి అనేది ఇక్కడ ఆనవాయితీ. సో దానికి సంబంధించి ఇంకా అటుపక్క పూజ అంతా ఉంటుంది. ఆ పూజ చేసేటప్పుడు ఇంకా వాక్ చెప్పడము, అంటే మనకి ఏదన్నా పిల్లలకు కానీ మనకు కానీ ఇంట్లో కానీ సమస్యలు ఉన్నా, పెళ్ళిళ్ళు అవ్వకపోయినా, లేకపోతే ఇంట్లో విపరీతమైన కష్టాలు ఉన్నా, లేకపోతే సమస్యలు ఉన్నా, ఇట్లా ప్రతిదీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాం కదా, ఇట్లాంటిది చేస్తుంటారనమాట. ఇక్కడ వాక్ చెప్తూ ఉంటారు. దానికోసం అయితే ఇంక ఇక్కడ తీసుకొస్తున్నారనమాట. గుడి అయితే అక్కడ కనిపిస్తుంది కదా వైట్ కలర్ పెయింట్ ఉన్నది, అది గుడి. ఇక్కడ పక్కన కుంభం వేస్తారనమాట. ఇదిగోండి ఇక్కడైతే కుంభం అయితే వేస్తారు. ఇంకా అవన్నీ వేసే లోపే ఇక్కడ కొన్ని పూజలు ఉంటాయి. ఆ పూజలన్నీ కూడా జరుగుతాయి. ఇంకా చాలా ఉంటాయి, బట్ అవన్నీ కూడా నేను ఇక్కడ వీడియోస్లో చూపించలేను, ఎందుకంటే స్ట్రైకర్స్ పడే అవకాశం ఉంటుందన్నమాట అలాంటివన్నీ కూడా చూపిస్తే. అందుకోసం అని చెప్పేసి నేను వాటిని అయితే చూపించట్లేదండి. నార్మల్గా మెయిన్ పూజ మాత్రమే చూపిస్తున్నా. అసలు సిసలైన పూజనైతే నేను ఇప్పుడు చూపించలేదు. ఇంక ఇక్కడ నిప్పుల సట్టిని కూడాను శ్వేత పట్టుకొని ఉంది కదా, అవన్నీ కూడా అన్న చేతితో పట్టుకుంటారు, పట్టి డ్యాన్సులు వేస్తుంటారు. ఇంకా ఇవన్నీ కూడా ఉంటుంది, వాక్ చెప్పడం ఉంటుంది, బట్ అవన్నీ కూడా నేను షేర్ చేయట్లేదు అనమాట. ఓకేనా. సో దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ పూజ చేయడము, కుంభం వేయడము ఇవన్నీ అయిపోయింది. అవన్నీ అయిపోయి పూజలన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు వాళ్ళ సమస్యలను అడుగుతూ ఉంటారనమాట. వాక్ చెప్పేటు ఉంటుంది కదా, అదే నేను అప్పుడే చెప్పాను కదా, మనకి ఏ సమస్యలు ఉన్నా అక్కడ అడిగితే అమ్మవారు చెప్తారని చెప్పేసి. సో వాటి గురించి అక్కడ జరుగుతుంది ప్రాసెస్, బట్ మనం ఏం అడగట్లేదు కాబట్టి ఇంకా
నేనైతే అక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంకా మేము లంచ్ అయితే తింటున్నాము. ఎందుకంటే మళ్ళీ వెళ్ళాలి కదా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి. ఇంకా అందుకోసం అని చెప్పేసి అక్కడ కుంభం అంతా ఎత్తి పూజ అంతా అయ్యేసరికి 2:30 అయిపోయింది. కుంభం ఎత్తగానే ఇంకా వెంటనే భోజనాలకి అయితే వడ్డించేస్తున్నారనమాట. సో మేము 2:30కి వచ్చి కూర్చున్నాము. ఇంకా తినేసి దాని తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళామన్నమాట. ఒక 1 అవర్ అట్లా స్పెండ్ చేసాము. ఆ తర్వాత మళ్ళీ ఇంక ఇక్కడ గుళ్ళో అయితే పసుపు కుంకుమ ఇస్తున్నారనమాట నాకు. సో పసుపు కుంకుమ అవి తీసుకొని వెళ్తే చాలా మంచిదండి ఇక్కడ నుంచి కూడాను. కొన్ని మనం పాటిస్తే కొన్ని జరుగుతాయి. అట్లా విపరీతమైన మూఢనమ్మకాలు ఉండకూడదు, అలా అని చెప్పి నమ్మకుండా కూడా ఉండకూడదు. ఏమో చెప్పలేము, డాక్టర్స్ ద్వారా అవ్వంది కూడా ఇలాంటి చోట అవుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ జరిగే ప్రతిదీ మేము చూస్తుంటాం కాబట్టి ఇక్కడ ప్రతి సమస్యకి వాళ్ళకి జరిగిందనమాట. చెప్పినంత చేస్తే అంటే ఇక్కడ ఏమైతే చెప్తారో అది పాటించడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు క్లియర్ అయినవి కూడా ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి 2,000 మంది 3,000 మంది కూడా వస్తుంటారనమాట ఇక్కడికి. అంత పవర్ఫుల్ అమ్మవారు అంకాలమ్మ అయితే. స్వయంగా అన్న వాళ్ళే కట్టించారు గుడి, శ్వేత వాళ్ళు, అండ్ పూజ కూడా వాళ్ళే చేస్తారనమాట. ఇంక ఇక్కడ నేను పసుపు కుంకుమ అవి తీసుకొని హారతి తీసుకొని దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ గుడి ముందరనే ఇట్లా తోటలంతా ఉంటుంది. చిక్కుడుగాయలు, బీన్స్ ఇలాంటివన్నీ నాటుంటారు. అండ్ చెట్లు కూడా చాలా బాగుంది, చల్ల గాలి వస్తుంది, భలే అనిపించింది. ఆ ఎండకి మనం కూర్చున్న ప్లేస్లో గాలి వాతావరణంకి చాలా బాగా అనిపించింది. ఇంకా నేను మా వారు అక్కడ ఒక 1/2 అవర్ కూర్చొని ఫొటోస్ అవి తీసుకొని కాసేపు అట్లా మాట్లాడుకుంటూ కూర్చున్నాం. మా శ్వేత అయితే ఫుల్ బిజీ ఉంది. ఇంక తెలిసిందే కదా, అంతమంది జనాలు 2,000 మంది పైన ఉన్నారు. ఇంకెట్లా ఎంత బిజీ ఉంటుంది తను. అందుకోసమనే మేము ఇంకా పిల్లలతో కాసేపు హనీ వాళ్ళతో ఆడుకొని దాని తర్వాత ఇంక మేము స్టార్ట్ అయిపోయాం ఇంటికి. అప్పటికే టైం ఒక 4:30 అట్లా అయిపోయింది. పిల్లలకి స్కూల్ వదిలే టైంకి మేము పలంనేరుకి రీచ్ అయ్యామన్నమాట. సో అట్లా ఇంకా మేము బయలుదేరిపోయాము. ఒక 1/2 అవర్లో వెళ్ళిపోతాం ఇంటికి. ఇంకా ప్రసాదం అవి ఇచ్చారనమాట శ్వేత వాళ్ళ అత్త వాళ్ళు. ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నైట్ అయితే పిల్లలకు అంటే మాతో పాటు పిల్లలు రాలేదు కదా, అండ్ శివరాత్రి కోసం అని చెప్పేసి మా ఊర్లో శివరాత్రికి నాన్ వెజ్ అంతా తినరు. అండ్ ఆ 1 వీక్ అంటే దీపం వెలిగించేసిన రోజు నుండి ఆ 5-6 డేస్ కూడా నాన్ వెజ్ ఏం తినకూడదు అనమాట ఊర్లో. అందుకోసం అని చెప్పేసి ఇంకా అక్కడ కూడా తినలేదు కదా, 1 వీక్ అయిపోతుంది నాన్ వెజ్ తిని. సో అందుకే మేమైతే వెళ్ళాము, మంచిగా మటన్ చికెన్ అన్నీ తినేసి వచ్చేసాము శ్వేత వాళ్ళ ఊర్లో. బట్ పిల్లలకి లేదు కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరికి బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చాము. మేము ఇంకా అక్కడ తినిందే మాకు ఓవర్ అయిపోయింది, తినిందే లేట్ కాబట్టి ఇంక సరే అని చెప్పేసి పిల్లలకి మాత్రం పెట్టామన్నమాట. వాళ్ళు తింటూ ఉన్నారు. ఈరోజు బెడ్రూమ్ నిండా ఉన్నాయి ఫ్రెండ్స్, ఉతికే బట్టలు, ఉతికిన బట్టలు అన్నీ ఉన్నాయి. మా అమ్మ ఈరోజు వచ్చి నీట్గా, మా పెద్దమ్మాయి మొత్తం ఉతికిన బట్టలన్నీ మా వారు హెల్ప్ చేశారు. ఉతకాల్సినవి లగేజీలు మొత్తం కూడా మా పెద్దమ్మాయి తీసి జ్యువెలరీస్ బట్టలన్నీ సెట్ చేసి సర్దేసి ఉతకాల్సినవన్నీ ఒక కుప్ప ఎక్కడ వేసి పెట్టింది. మీకు ఇక్కడ చూడడానికి ఇంతే తెలుస్తుంది, ఇంత ఉంది. నేనైతే సాహసం చేయను ఉతకడానికి, నాకు ఇంకా ఇది రికవరీ అవ్వాలి కాబట్టి ఇవన్నీ మూట కట్టి మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడైతే అమ్మ చేత ఉతికించుకుంటా. కానీ అంటే పెద్ద మరకలు ఉండేటివి ఏం కాదులేండి, నార్మల్గా కొత్త శారీస్ అవి ఫెస్టివల్ రోజు కట్టుకొని అట్లా తీసేసి ఉంటాం కదా అవన్నమాట. కాబట్టి ఇంకా అవి ఉతకాల్సినవి మిగతా వాషింగ్ మిషన్కి వేసేస్తా. ఒక్క పని అంటే ఒక్క పని కూడా చేయలేదు ఫ్రెండ్స్. నేనైతే ఊరు నుండి పొద్దున్న వచ్చినప్పటి నుంచి కూడాను ఏ పని కూడా చేయలేదు. ఇంకా అన్నీ కూడా కొత్తగా అంటే కొత్త బట్టలే అనమాట. అంటే మనం అప్పుడప్పుడు కట్టుకునేటివి పండగలప్పుడు వాటిని ఖచ్చితంగా హ్యాండ్ వాషే చేయాలన్నమాట. ఇంకెలా అవుతుంది చెప్పండి, నా చేయట్లు ఉంది కదా, అందుకని. ఓకే అండి, ఇది ఈరోజు వీడియో అయితే. అండ్ చాలామంది నేను అప్పుడు ఇట్లా పూజ చేస్తారని వీడియో పెట్టినప్పుడు మాకు కూడా షేర్ చేయండి వీడియో ద్వారా అనేసి మేము చూస్తామని అడిగారనమాట. అందుకోసమని ఓపిక్గా ఇంత వీడియో అయితే షూట్ చేశాను. సో నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటూ ఉన్నానండి. అండ్ వీడియో ఎలా అనిపించింది, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.